Welcome to the College Coders channel guys. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఈ చాట్ బాట్ వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఈ చాట్ బాట్ వచ్చేసి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ కు తగినట్టుగా రెస్పాన్స్ ని మనకి ఈ విధంగా జనరేట్ అయితే చేస్తుంది. అండ్ ఈ చాట్ బాట్ కి మనం ఏదైతే ప్రీ డిఫైన్డ్ మెసేజెస్ ని సెట్ చేసి పెడతామో వాటికి మాత్రమే రెస్పాండ్ అయితే అవ్వగలదు. అండ్ ఈ చాట్ బాట్ ఎవరికి హెల్ప్ అవుతుందంటే కొత్తగా ఎవరెవరైతే HTML అండ్ CSS ని నేర్చుకొని జావా స్క్రిప్ట్ లో కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసి పెట్టుకున్నారో వాళ్ళు ఈ చాట్ బాట్ వెబ్సైట్ ని సింపుల్ గా క్రియేట్ అయితే చేయొచ్చు. అండ్ దీన్ని నేను ప్రాక్టికల్ గా మీకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ అలానే ఎవరెవరైతే చిన్న చిన్న బిజినెసెస్ ని స్టార్ట్ చేసి వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఒక సింపుల్ అసిస్టెంట్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకు కూడా ఈ చాట్ బాట్ వెబ్సైట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ మనం ఏదైతే ఇక్కడ మనం మెసేజెస్ ని చూస్తున్నామో వీటిని మనం మళ్ళీ చాట్ బాట్ తో ఒక కొత్త కన్వర్సేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం హాయ్ అని అయితే చెప్దాం. సో మనకి హెలో నైస్ టు మీట్ యూ అనే మెసేజ్ అయితే ఇచ్చింది. ఈసారి మనం హౌ ఆర్ యూ అని అయితే అడుగుదాం. ఐఎమ్ డూయింగ్ ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అని అయితే చెప్పింది. అండ్ అలానే దాని నేమ్ని కూడా అడుగుదాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? సో మై నేమ్ ఈస్ కాలేజ్ AI, ఐఎమ్ ఏ చాట్ బాట్ అని అయితే చెప్తుంది. అలానే మనం ఒక సింపుల్ జోక్ని చెప్పమని అయితే అడుగుదాం. టెల్ మీ ఏ జోక్. సో వై డూ ప్రోగ్రామర్స్ ప్రిఫర్ డార్క్ మోడ్? బికాస్ ద లైట్ అట్రాక్ట్స్ బగ్స్ అని ఒక జోక్ని కూడా మనకి జనరేట్ అయితే చేసింది. సో ఈ విధంగా మనం ఈ చాట్ బాట్తో సింపుల్ చాట్ కన్వర్సేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈ చాట్ బాట్ని మనం ఏ విధంగా డిజైన్ చేయొచ్చో కూడా చూద్దాం. అండ్ ఈ పర్టికులర్ చాట్ బాట్ వెబ్సైట్ని మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అయితే క్రియేట్ చేయట్లేదు. సో నేను ఆల్రెడీ దీన్ని క్రియేట్ చేసి పెట్టా కాబట్టి కోడ్ మొత్తాన్ని నేను ఎక్కడా మిస్ చేయకుండా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి మనం HTMLని, CSSని అండ్ జావా స్క్రిప్ట్ని అయితే యూజ్ చేసాం. సో ప్రెజెంట్ మనం index.htmlలో ఏముందో అదైతే చూసేద్దాం. సో ఫస్ట్ మనం హెడ్ ట్యాగ్లో ఫాంట్ ఫ్యామిలీని అయితే ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం పాపిన్స్ అనే ఫాంట్ని అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం CDN.js అనే ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి ఈ లింక్ని అయితే యాడ్ చేసాం. అది కూడా లెఫ్ట్ సైడ్ మీరు ఇక్కడ ఏదైతే సెండ్ అనే ఇమేజ్ చూస్తున్నారో ఆ ఇమేజ్ని మనం యాడ్ చేయడానికి ఇక్కడ ఈ ఐ ట్యాగ్ని అయితే యూజ్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం బాడీలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ పర్టికులర్ బాడీలో మనకి స్టార్టింగ్ ఒక కంటైనర్ డివిజన్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ డివిజన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ డివిజన్ అనమాట. అండ్ లోన మనకి సింపుల్గా లెట్స్ స్టార్ట్ అనే ఒక టెక్స్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఎంటీ డివిజన్ అయితే క్రియేట్ చేసాం, అది కూడా చార్ట్ అనే నేమ్తో. అండ్ ఇక్కడ మీరు ఐడి కూడా చూడొచ్చు, చార్ట్ అనేది చెప్పాం. అండ్ దీన్ని ఎందుకు క్రియేట్ చేసాం? ఈ పర్టికులర్ డివిజన్ ఎందుకు క్రియేట్ చేసామంటే మనం ఏదైతే ఇక్కడ చార్ట్ని చూపిస్తున్నామో ఈ చార్ట్ మనకి స్టాటిక్ చార్ట్ అయితే కాదు. అంటే ఎప్పుడైతే మనం మెసేజ్ పెడతామో ఆ మెసేజ్కి తగ్గట్టు మనకి చాట్ బాట్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం డైనమిక్గా అయితే చూపిస్తున్నాం, అది కూడా జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి. అండ్ ఈచ్ టైం మనం ఇక్కడ డైనమిక్గా యూజర్ చార్ట్ని అలానే చాట్ బాట్ ఇచ్చిన రెస్పాన్స్ని ఈ డివిజన్లో అయితే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి అయితే యాడ్ చేయబోతున్నాం. అండ్ దాన్ని కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇంకో డివిజన్ అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ డివిజన్ వచ్చేసి ఈ బాటమ్ డివిజన్ అనమాట. అండ్ దాంట్లో మనకి ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది, నెక్స్ట్ మనకి ఒక బటన్ కూడా ఉంది. అండ్ ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఈ పర్టికులర్ ఇన్పుట్ని మనం జావా స్క్రిప్ట్కి పంపించి అంటే దాంట్లో టార్గెట్ చేసి మనం ఈ రెస్పాన్స్ని అయితే ఇక్కడ మనం చూపిస్తున్నాం. అండ్ దీని గురించి కూడా మనం ప్రాక్టికల్గా చూసేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం script.js అనే ఫైల్లోకి వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో మీరు స్టార్టింగ్ చూసినట్లయితే మనకి స్టార్టింగ్ బటన్ని టార్గెట్ చేయడానికి ఈ పర్టికులర్ లైన్ హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఇన్పుట్ని టార్గెట్ చేయడానికి ఈ లైన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ వీటి గురించి కూడా మీరు టెన్షన్ పడద్దు, ఇక్కడ మనకి ఏముందో దాని గురించి కూడా ప్రాక్టికల్గా అయితే చెప్తాను. మనం ఎప్పుడైతే ఇన్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని అయితే చెప్పాను, నేను ఎంటర్ మీద కీబోర్డ్లో క్లిక్ చేసినా సరే నాకు రెస్పాన్స్ జనరేట్ అవుతుంది. ఈవెన్ నేను హాయ్ అని చెప్పి బటన్ మీద క్లిక్ చేసినా సరే మనకి రెస్పాన్స్ అయితే జనరేట్ అవుతుంది. సో మనం 2 వేస్లో ఈ పర్టికులర్ చార్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఒకటి బటన్ని క్లిక్ చేసి, రెండోది మనం ఇన్పుట్ పెట్టి మన కీబోర్డ్లో ఎంటర్ అనే బటన్ మీద క్లిక్ చేసి. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే మన ఇన్పుట్లో మెసేజ్ని పెట్టి మనం ఎంటర్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ మనం ఇన్పుట్లో మెసేజ్ని పెట్టి మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో
అప్పుడు మనకి ఈ బటన్ అయితే యాక్టివేట్ అవుద్ది. అండ్ ఇక్కడ మనకి ఏ విధంగా జరుగుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసాం, విచ్ ఈజ్ జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ అనమాట. అండ్ ఆ ఆబ్జెక్ట్ లో మనకి ఒక ఇన్బిల్ట్ మెథడ్ అయితే ఉంది, అంటే ఫంక్షన్ అనమాట, విచ్ ఈజ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. అండ్ దీంట్లో మనం దేన్ని టార్గెట్ చేసాం, మన ఇన్పుట్ ఎలిమెంట్ ని. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనమాట. అండ్ దాన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, ఐ మీన్ ఇక్కడ మనం కీ ప్రెస్ అని మెన్షన్ చేసాం కాబట్టి ఎప్పుడైతే మనం కీబోర్డ్ లో కీని ప్రెస్ చేస్తామో అప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే కాల్ చేసాం. అండ్ ఈ ఫంక్షన్ మనకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుద్ది, సో దీంట్లో మనం చూసినట్లయితే ఫంక్షన్ లో మనం ఈవెంట్ అనే ఇంకో జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ అయితే పెట్టాం. అండ్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మనకి అర్థం అవ్వడానికి నేను ఇక్కడ console.logని యూజ్ చేసి ప్రింట్ కూడా చేస్తున్నా, సో దట్ మీకు ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో సింపుల్ గా వెబ్సైట్ లో రైట్ క్లిక్ చేద్దాం, ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేద్దాం, మన కన్సోల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ వెబ్సైట్ ని రీఫ్రెష్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇన్పుట్ లో హాయ్ అని పెట్టేటప్పుడు మనకి ఈ పర్టికులర్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కన్సోల్లో మనకి 2 రెస్పాన్సెస్ అయితే వచ్చాయి. ఇవి రావడానికి కారణం ఏంటి, సో ఎప్పుడైతే మనం కీని ప్రెస్ చేస్తామో ఈ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనం ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నామా లేదని ఇక్కడైతే చెక్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ లో ఇక్కడ మనకి కీ అనే ఒక ప్రాపర్టీ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హాయ్ అని పెట్టాను కదా, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో ఎంటర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే ఎంటర్ మీద క్లిక్ చేశానో మీరు ఎక్కడ చూసినట్లయితే మనకి ఎంటర్ అనే కీలో అయితే స్టోర్ చేసింది. సో ఇక్కడ మనం దీన్ని అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఈవెంట్ పక్కన డాట్ కీ అని అయితే చెప్దాం. సో కాదు కీ. అండ్ సింపుల్ గా సేవ్ చేద్దాం. అండ్ ప్రెజెంట్ మనం ఈవెంట్ డాట్ కీలో మనం ఏదైతే కీబోర్డ్ లో ప్రెస్ చేస్తామో దాన్ని కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అండ్ మళ్ళీ మనం ఎండింగ్ లో ఈ లైన్ ని యూజ్ చేయక్కర్లేదు, అంటే మళ్ళీ ఈవెంట్ అయితే కన్సోల్ చేయక్కర్లేదు. సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఫైల్ ని సేవ్ చేద్దాం. అండ్ ఈసారి మనం ఇన్పుట్ లో హెచ్ అని చెప్పామంటే మనకి ఏదైతే ఇక్కడ ఈ పర్టికులర్ ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ లో కీలో మనకి కీబోర్డ్ లో ప్రెస్ చేసిన కీ మనకి మన కన్సోల్ అయితే ప్రింట్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం హెచ్ పక్కన ఐ అని అయితే చెప్దాం. సో ఐ కూడా ప్రింట్ అయింది. అండ్ ఎప్పుడైతే నేను ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తానో నాకు ఎంటర్ కీ కూడా ఇక్కడ టార్గెట్ అయింది. అండ్ ఎంటర్ క్లిక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ రెస్పాన్స్ కూడా జనరేట్ అయింది. అండ్ ఈ రెస్పాన్స్ జనరేట్ అవడానికి కారణం ఏంటి అంటే కిందన మనం ఈ ఇఫ్ కండిషన్ ని చూసినట్లయితే ఎప్పుడైతే మనకి ఈవెంట్ డాట్ కి ట్రిపుల్ ఈక్వల్స్ టు ఎంటర్ అనే ఈ పర్టికులర్ స్ట్రింగ్ అవుద్దో అప్పుడు మనం ఈ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం. అంటే ఇన్పుట్ లో మనం ఏదైనా టైప్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈవెంట్ డాట్ కీలో ఎంటర్ టార్గెట్ అయ్యేటప్పుడు మనం సింపుల్ గా ఈ ఫంక్షన్ అయితే ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం అనమాట. సో ఆ విధంగా మనం ఇన్పుట్ లో ఎంటర్ క్లిక్ చేసేటప్పుడు మనకి రెస్పాన్స్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సెండ్ మెసేజ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో అదే ఈ ఫంక్షన్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఈ పర్టికులర్ మెథడ్ యూజ్ చేసి మనం ఇన్పుట్ ఎలిమెంట్ ని టార్గెట్ చేసాం. సో ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ని మనం HTML లో చూసినట్లయితే ఇక్కడైతే మనం దాని నేమ్ అయితే చూడొచ్చు. సో ఐడి మనం ఇక్కడ ఇన్పుట్ అని క్రియేట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్ నేమ్ ని మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ మనం టార్గెట్ అయితే చేసాం. అండ్ ఇన్పుట్ లో మనం ఏదైతే వాల్యూ పెడుతున్నామో దాన్ని టార్గెట్ చేయాలి కాబట్టి దానికోసం మనం డాట్ వాల్యూ అనే ఈ ప్రాపర్టీ నేమ్ అయితే మెన్షన్ చేసాం. అండ్ ఏదైతే వాల్యూ ప్రెజెంట్ మనకి దీంట్లో స్టోర్ అయ్యిందో, అంటే ప్రీవియస్ గా మనం హాయ్ అని చెప్పేటప్పుడు ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ లో మనకి హాయ్ అనే వాల్యూ అయితే స్టోర్ అయింది. అండ్ ఆ హాయ్ అనే వాల్యూని మనం ఈ పర్టికులర్ ఇన్పుట్లో అయితే స్టోర్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం బాటమ్ లో ఒక కండిషన్ కూడా అయితే చెక్ చేస్తున్నాం. అండ్ దీన్ని ఎందుకు మనం యూజ్ చేస్తున్నామో కూడా చూద్దాం. సో ప్రెజెంట్ నేను ఇన్పుట్ లో ఏమి టెక్స్ట్ ని పెట్టాలనుకోవట్లేదు. అండ్ డైరెక్ట్ గా ఎంటర్ మీద క్లిక్ చేసినట్టు ఏం జరుగుతుంది, సో మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే జనరేట్ అవ్వదు. ఎందుకంటే మనకి ఎటువంటి కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లే కాబట్టి. సో ఈ కండిషన్ కోసం మనం ఈ పర్టికులర్ ఇఫ్ అనే కండిషన్ అయితే యూజ్ చేసాం. అంటే ఎప్పుడైతే మనకి ఈ ఇన్పుట్ అనే వేరియబుల్లో ఏదైనా వాల్యూ స్టోర్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఈ కండిషన్ ట్రూ అయ్యి లో నుండే కోడ్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో ప్రీవియస్ గా మనం హాయ్ అని చెప్పేటప్పుడు ఈ ఇన్పుట్ లో మనకి హాయ్ అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. అండ్ ఇఫ్ హాయ్ కాబట్టి మనకి అదొక ట్రూత్ స్టేట్మెంట్ అనమాట. అండ్ ఎప్పుడైతే మనకి ట్రూ అయిందో ఈ లో నుండే కోడ్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. అండ్ స్టార్టింగ్ మనకి ఈ కండిషన్ లో
డిస్ప్లే యూజర్ మెసేజ్ అనే ఫంక్షన్ ఉంది. అండ్ ఈ డిస్ప్లే యూజర్ మెసేజ్ అనే ఫంక్షన్ లో కూడా మనం పారామీటర్ వాల్యూని అయితే పంపిస్తున్నాం. అది కూడా హాయ్ అనే వాల్యూ. సో ప్రీవియస్ గా హాయ్ చెప్పాం కాబట్టి హాయ్ అనే వాల్యూ మనకి దీంట్లోకి అయితే వెళ్ళింది. అండ్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అక్కడ ప్రాసెస్ మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం డిస్ప్లే యూజర్ మెసేజ్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనం ఫంక్షన్ అయితే చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ మనకి ఏం డిస్ప్లే చేస్తుంది అంటే, మనం ఏదైతే ఇక్కడ హాయ్ అని చూపించామో మన హాయ్ అనే మెసేజ్ ని చూపించి దీనికి సిఎస్ఎస్ స్టైల్స్ ని యాడ్ చేసి రైట్ సైడ్ మన అవతార్ ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా సిఎస్ఎస్ స్టైల్స్ ని అయితే యాడ్ చేస్తుంది. అండ్ మనం ఏదైతే ఈ హాయ్ అండ్ అవతార్ ని చూపిస్తున్నామో మనం ఈ పర్టికులర్ బాక్స్ లో మనం వీటిని పెట్టాం. అది కూడా రైట్ మోస్ట్ అనమాట. సో ఈ విధంగా మనం రైట్ సైడ్ మన చార్ట్ ని చూపిస్తున్నాం, లెఫ్ట్ సైడ్ మనం ఈ చార్ట్ బోర్డ్ చార్ట్ ని అయితే చూపిస్తున్నాం. సో ప్రెజెంట్ ఈ ఫంక్షన్ మనకి ఓన్లీ యూజర్ చార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ థింగ్ ని చూపించడానికి ఈ ఫంక్షన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దీనికోసం మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నేను అంతే సింపుల్ గా మీకు దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్రెజెంట్ మనకి ఇక్కడ ఏదైతే డైనమిక్ గా మనం మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నామో దీన్ని నేను స్టాటిక్ గా HTML కూడా క్రియేట్ చేసి పెట్టాను. సో దట్ మీకు ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో సింపుల్ గా ఇప్పుడు మనం దీంట్లో ఆ స్టాటిక్ థింగ్ ని కూడా యాడ్ అయితే చేద్దాం అండ్ సింపుల్ గా సేవ్ చేద్దాం. సో ప్రెజెంట్ మీరు ఏదైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారో ఈ పర్టికులర్ థింగ్స్ మనకి ఈ పర్టికులర్ 2 లైన్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట యాడ్ చేయడానికి. అండ్ స్టార్టింగ్ ఏదైతే ఈ డివిజన్ ఉందో ఇది మనం ఏదైతే మెసేజ్ పెట్టామో అది చూపిస్తుంది. అండ్ సెకండ్ మనకి ఏదైతే ఈ డివిజన్ ఉందో ఈ డివిజన్ మనకి చాట్ బాట్ ఏదైతే పెట్టిందో ఆ పర్టికులర్ మెసేజ్ని అయితే చూపిస్తుంది. ఇంకా క్లారిటీగా మీకు అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను హాయ్ పెట్టాను కాబట్టి హౌ ఆర్ యూ చేంజ్ చేస్తున్నా అండ్ సింపుల్గా సేవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే టెక్స్ట్ చేంజ్ అయింది. సో ఈ పర్టికులర్ సింగిల్ డివిజన్లో ఈ 2 డివిజన్స్ని మనం డైనమిక్గా క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. అండ్ స్టార్టింగ్ మనం దీని స్ట్రక్చర్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ జావా స్క్రిప్ట్లోని ఈ ఫంక్షన్ మీకు ఇంకా సింపుల్గా అయితే అర్థమైపోద్ది. సో ప్రెజెంట్ మనం సింపుల్గా index.htmlకి వద్దాం. అండ్ దీంట్లో మనం ఈ పర్టికులర్ స్టార్టింగ్ డివిజన్కి మనం టోటల్గా 2 స్టైల్స్ని అయితే యాడ్ చేసాం. ఒకటి మెసేజ్, రెండోది యూజర్. అండ్ ఫస్ట్ మనం మెసేజ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో సింపుల్గా styles.cssలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం మెసేజ్ డివిజన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో విచ్ ఈజ్ రెడ్. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో మెసేజ్ డివిజన్లో మనకి టోటల్గా 2 డివిజన్స్ అయితే టార్గెట్ అయ్యాయి. ఎందుకు 2 డివిజన్స్ టార్గెట్ అయ్యాయి? ఎందుకంటే ఈ డివిజన్లో కూడా మనం ఈ మెసేజ్ అనే సిఎస్ఎస్ స్టైల్ని పెట్టాం. అండ్ కిందన మనం ఏదైతే చాట్ బాట్ మెసేజ్ని చూపిస్తున్నామో రెస్పాన్స్ని దానికి కూడా మనం మెసేజ్ అని అయితే పెట్టాం. కానీ ఎడిషనల్గా మనం యూజర్ దీంట్లో యూజర్ అనే స్టైల్స్ యాడ్ చేస్తున్నాం అండ్ చాట్ బాట్ దీంట్లో బాట్ అనే స్టైల్స్ని అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ ఈ 2 యాడ్ చేయడానికి కారణం ఏంటి? సో సింపుల్గా styles.cssలోకి వెళ్ళినట్లయితే కిందన మనకి యూజర్ అండ్ బాట్ అని 2 స్టైల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఏముంది? జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీకి ఫ్లెక్స్ ఎండ్ అనే ఈ వాల్యూని అయితే అసైన్ చేసాం. అండ్ ఇది అసైన్ చేయడానికి కారణం ఏంటి? సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం అండ్ సింపుల్గా కట్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? సో యూజర్ ఏదైతే మెసేజ్ పెట్టాడో ఆ మెసేజ్ మనకి స్టార్టింగ్కి వెళ్ళిపోయింది. కానీ ఈ విధంగా మనకి కనిపించకూడదు. సో ఎప్పుడైతే యూజర్ మెసేజ్ పెడతాడో అది ఆల్వేస్ మనకి రైట్ సైడే కనిపించాలి. కాబట్టి ఇక్కడ మనం జస్టిఫై కంటెంట్ యూజ్ చేసి దీంట్లో మనం ఫ్లెక్స్ ఎండ్ అనేది చెప్పాం. అదే విధంగా మనం బాట్ మెసేజ్ చూపించేటప్పుడు జస్టిఫై కంటెంట్లో ఫ్లెక్స్ స్టార్ట్ అనేది చెప్పాం. అండ్ ఈ 2 మనకి సబ్ క్లాసెస్ అనమాట. అండ్ దీనికి రూట్ క్లాస్ ఏంటి అంటే ఈ మెసేజ్ అనే ఈ స్టైల్ అనమాట. అండ్ దీంట్లో ఒకవేళ మనం డిస్ప్లే ప్రాపర్టీని రిమూవ్ చేసామంటే 2 మనం లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు. సో ఫ్లెక్స్ మనకి వర్క్ అవడం అయితే ఆగిపోయింది. ఎందుకంటే జస్టిఫై కంటెంట్ అనేది సో ఫ్లెక్స్ అనే ప్రాపర్టీకి చెందిందనమాట. అందుకే మనకి ఈ స్టైల్స్ అయితే కనిపించట్లేదు. సో మళ్ళీ మనం దీన్ని బ్యాక్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఈ టాపిక్ అయితే అర్థమైంది. అండ్ నెక్స్ట్ మనకి ఏముంది? సో నెక్స్ట్ మనకి లోన ఎడిషనల్గా 2 డివిజన్స్ యూజర్ మెసేజ్ దీంట్లో ఉన్నాయి. అండ్ అదే ఎడిషనల్గా మనకి ఈ బాట్ మెసేజ్ దీంట్లో కూడా మనకి 2 డివిజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏదైతే మనకి యూజర్లో ఉన్నాయో ఈ పర్టికులర్ 2 డివిజన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో స్టార్టింగ్ మనకి అవతార్ అని ఒక డివిజన్ ఉంది. సో ఈ డివిజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే మన యూజర్ అవతార్ని ఇక్కడ మనం చూపించడానికి, అంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ని చూపించడానికి. అండ్ నెక్స్ట్ మనకి టెక్స్ట్ అనే డివిజన్ ఉంది కదా, సో దీంట్లో మనం హౌ ఆర్ యూ అని పెట్టాం. అండ్ ఈ పర్టికులర్ స్టైల్ని మనం ఇక్కడ చేయడానికి
అండ్ చూపించడానికి ఈ డివిజన్ అయితే క్రియేట్ చేసాం. అదే విధంగా మనకి బాట్లో కూడా అనమాట. సో బాట్ అవతార్ చూపించడానికి ఈ డివిజన్ హెల్ప్ చేస్తుంది అండ్ బాట్ రెస్పాన్స్ చూపించడానికి ఈ పర్టికులర్ డివిజన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ మనం డిస్ప్లే యూజర్ మెసేజ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి ఓన్లీ ఈ పర్టికులర్ కోడ్ని క్రియేట్ చేయడానికి మాత్రమే మనం దీంట్లో ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేసాం అనమాట. అండ్ దీంట్లో ఓన్లీ మనం డైనమిక్గా ఇక్కడ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, వీటికి మనం క్లాసెస్ని కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి క్లాస్ లిస్ట్ అంటే స్టైల్స్ అనమాట. అండ్ ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఫస్ట్ మనం మన చార్ట్ అనే డివిజన్ అయితే టార్గెట్ చేసాం. అండ్ అది మనకి ఎక్కడుంది, అండ్ అది మనకి ఈ పర్టికులర్ డివిజన్. అండ్ నెక్స్ట్ మనకి స్క్రిప్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక ఎంప్టీ డివిజన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఆ డివిజన్ మనం యూజర్ మెసేజ్ అని ఈ వేరియబుల్లో స్టోర్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ డివిజన్కి మనం మెసేజ్ అని ఒక సిఎస్ఎస్ స్టైల్స్ని యాడ్ చేస్తున్నాం అండ్ యూజర్ అని ఒక సిఎస్ఎస్ స్టైల్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఈ యూజర్ మెసేజ్ అనే డివిజన్కి మనం టోటల్గా 2 స్టైల్స్ని అయితే యాడ్ చేస్తున్నాం. ఒకటి మెసేజ్, రెండోది యూజర్. అండ్ దీన్ని మనం HTMLలో వెళ్ళి చూసినట్లయితే ఈ పర్టికులర్ డివిజన్ మనం యూజర్ మెసేజ్ అనే డివిజన్ అనుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి మెసేజ్ అనే స్టైల్స్ యాడ్ అవుతున్నాయి అండ్ యూజర్ అనే స్టైల్స్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం. అది కూడా మన సిఎస్ఎస్లో ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ స్టైల్స్ అనమాట. సో ఇక్కడ మనం మెసేజ్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనం యూజర్ స్టైల్స్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఏముంది, సో నెక్స్ట్ మనం యూజర్ అవతార్ని పెట్టడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇంకో కొత్త ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ దీన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు. సో ఈ పర్టికులర్ డివిజన్ అదనమాట. అండ్ దీనికి ఇక్కడ మనం ఏం క్లాసెస్ యాడ్ చేస్తున్నాం, సో అవతార్ అనే సిఎస్ఎస్ స్టైల్స్ని అయితే యాడ్ చేసాం. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనం క్లాస్ లిస్ట్ డాట్ యాడ్లో అవతార్ అని అయితే చెప్పాం. అండ్ నెక్స్ట్ మనం యూజర్ టెక్స్ట్ని చూపించడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం అండ్ కొత్తగా ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ దీన్ని మనం యూజర్ టెక్స్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి దీనికి మనం టెక్స్ట్ అనే స్టైల్స్ని అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం HTMLలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఒక డివిజన్ క్రియేట్ చేసాం. ఇది మనకి యూజర్ టెక్స్ట్ అనే డివిజన్ అనమాట. అండ్ క్లాస్లో మనం టెక్స్ట్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ మనం టెక్స్ట్ అనే స్టైల్స్ని అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ వీటిని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం టెక్స్ట్కి సంబంధించిన స్టైల్స్ని అయితే చూడొచ్చు. అండ్ యూజర్ టెక్స్ట్కి అండ్ బాట్ టెక్స్ట్కి మనం 2 డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేయొచ్చు. కానీ ఈ సిచ్యువేషన్లో మనం సేమ్ ఒకే కలర్ని అయితే యూజ్ చేసాం. ఆర్ డైరెక్ట్గా మనం దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం అండ్ దీంట్లోనే పెట్టేద్దాం. ఎందుకంటే రెండింటికి సేమ్ స్టైల్స్ని యూజ్ చేసాం కాబట్టి సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. సో దట్ మనకి కోడ్ ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఎటువంటి చేంజెస్ కూడా అవ్వలేదు. అండ్ అలానే ఇప్పుడు మనం స్క్రిప్ట్ డాట్ జేఎస్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఏవైతే ఈ పర్టికులర్ డివిజన్స్ని నార్మల్గా క్రియేట్ చేసామో డైనమిక్గా వీటిని ఇప్పుడు మనం ఇక్కడ మనకి HTMLలో చూసినట్లయితే ఈ స్ట్రక్చర్గా కూడా మనం డిజైన్ అయితే చేయాలి. అంటే స్టార్టింగ్ మనకి ఏదైతే ఈ డివిజన్ ఉందో ఈ డివిజన్లో మనకి అవతార్ డివిజన్ ఉండాలి అండ్ అలానే మనకి ఇక్కడ టెక్స్ట్ డివిజన్ అయితే ఉండాలి. సో దీన్ని మనం స్టాటిక్గా క్రియేట్ చేసేటప్పుడు ఈజీ అనమాట. కానీ మనం స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా క్రియేట్ చేస్తాం, సో ఒక డివిజన్లో ఒక దీన్ని పెట్టడానికి ఇక్కడ మనం అపెండ్ చేయాలనే ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. అండ్ స్టార్టింగ్ మనం యూజర్ టెక్స్ట్ అనే ఈ పర్టికులర్ డివిజన్లోకి ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం మెసేజ్ని అయితే పెట్టాం. అండ్ ఇక్కడ మెసేజ్ అంటే ఏంటి, మెసేజ్ అంటే ఫంక్షన్కి ఏదైతే మనం ఇక్కడ హాయ్ అనే వాల్యూని ప్రీవియస్గా తీసుకొచ్చామో ఆ వాల్యూని మనం స్టార్టింగ్ ఈ యూజర్ టెక్స్ట్ అనే డివిజన్లో అయితే పెట్టాం అనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో యూజర్ టెక్స్ట్ అంటే మనకి HTMLలోకి వెళ్ళినట్లయితే ఈ పర్టికులర్ లైన్ అనమాట. సో దీంట్లో మనం స్టార్టింగ్ టెక్స్ట్ని పెట్టాం విచ్ ఈజ్ హాయ్. నెక్స్ట్ మనకి ఏం కోడ్ ఉంది, నెక్స్ట్ మనకి యూజర్ మెసేజ్ అనే ఈ పర్టికులర్ డివిజన్లోకి యూజర్ అవతార్ని పెట్టాం అండ్ అలానే యూజర్ టెక్స్ట్ని కూడా పెట్టాం. సో ఈ పర్టికులర్ లైన్స్ ఏం చేస్తాయి అంటే మనం HTMLలోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ మనకి ఈ పర్టికులర్ డివిజన్లోకి యూజర్ అవతార్ని ఎపెండ్ చేస్తున్నాం అండ్ అలానే యూజర్ టెక్స్ట్ అనే డివిజన్ కూడా మనం ఎపెండ్ చేస్తున్నాం. సో దట్ మనకి ఈ స్ట్రక్చర్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, సో దాని నెక్స్ట్ మనం ఏదైతే స్టార్టింగ్ ఇక్కడ ఈ ఎంప్టీ చార్ట్ అనే డివిజన్ని టార్గెట్ చేసి దాన్ని మనం చార్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసామో ఈ పర్టికులర్ చార్ట్ అనే డివిజన్లోకి ఇప్పుడు మనం ఈ యూజర్ మెసేజ్ అనే ఈ పర్టికులర్ డివిజన్ కూడా పెట్టాలి. సో దానికోసం మనం సింపుల్గా చార్ట్ డాట్ అపెండ్ చైల్డ్లోకి సింపుల్గా మనం యూజర్ మెసేజ్ అనే డివిజన్ అయితే పెట్టాం. అండ్ దీన్ని మనం HTMLలో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ మనం చూసినట్లయితే మన ఎంప్టీ చార్ట్ అనే డివిజన్లోకి
మనం ఈ పర్టికులర్ డివిజన్ని ఎపెండ్ చేసినట్లు అనమాట. సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ క్రియేట్ అవుద్ది. అండ్ అదే విధంగా మనకి ఈ స్ట్రక్చర్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత మనం మెసేజ్ని ఇక్కడ మనం సింపుల్గా డిస్ప్లే చేసాం. సో ఫస్ట్ మనం రెడ్ కలర్ని రిమూవ్ చేద్దాం. సో చూడడానికి కొంచెం మనకి ఆడ్గా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఏదైతే యూజర్ మెసేజ్ పెడతాడో దాన్ని మనం వెబ్సైట్ మీద అయితే డిస్ప్లే చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చూపించాలి? సో నెక్స్ట్ మనం బాట్ మెసేజ్ని అయితే చూపించాలి. సో దీనికోసం మనకి కోడ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుద్దని దీన్ని కూడా ప్రాక్టికల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో script.jsలోకి వెళ్ళిపోదాం. అండ్ మన ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి మన యూజర్ పెట్టిన మెసేజ్ని వెబ్సైట్ మీద డిస్ప్లే చేసిన తర్వాత మనం చాట్ బాట్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ కూడా కాల్ చేసాం. అది కూడా ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇచ్చాడో ఆ ఇన్పుట్ని పెట్టనమాట. అండ్ ఇప్పుడు మనం చాట్ బాట్ అనే ఫంక్షన్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్ మనకి ఎక్కడికి వచ్చాం? సో ప్రెజెంట్ మనం చాట్ బాట్ అనే ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అండ్ దీంట్లో మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనం లెట్ యూజ్ చేసి అవుట్పుట్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. ఇది ఒక ఎంప్టీ వేరియబుల్ అనమాట. సో మనం ఎంప్టీ స్ట్రింగ్ని అయితే అసైన్ చేసాం. సో నెక్స్ట్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ పర్టికులర్ ఇన్పుట్ని మనం లోవర్ కేసులోకి అయితే కన్వర్ట్ చేసుకుంటున్నాం. అండ్ కన్వర్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం ఈ ఇన్పుట్లోనే స్టోర్ చేస్తున్నాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనకి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ కోసం మనం హౌ ఆర్ యూ అని పెట్టాం కాబట్టి యూజర్ ఇన్పుట్ లెక్క ఇక్కడ మనకి కండిషన్స్లో స్టార్టింగ్ ఇన్పుట్లో మనకి హౌ ఆర్ యూ అని స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కండిషన్స్లో input.includes హౌ ఆర్ యూ ఉందా లేదని చెక్ చేస్తుంది. సో మనకి ఫస్ట్ కండిషన్ అయితే ఫాల్స్ అయింది. అండ్ నెక్స్ట్ కండిషన్లో మనకి ఈ పర్టికులర్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. దీంట్లో మనం హౌ ఆర్ యూ డాట్ ఇంక్లూడ్స్ హౌ ఆర్ యూ విచ్ ఈస్ ట్రూ అనమాట. ఎందుకంటే ఇన్పుట్లో మనకి హౌ ఆర్ యూ స్టోర్ అయ్యింది కాబట్టి హౌ ఆర్ యూ డాట్ ఇంక్లూడ్స్ హౌ ఆర్ యూ అని చెక్ చేసేటప్పుడు మనకి ట్రూ అయింది. అండ్ మనకి ఏదైతే ఇక్కడ స్ట్రింగ్ని పెట్టామో ఈ పర్టికులర్ స్ట్రింగ్ని మనం ప్రీవియస్గా ఏదైతే ఎంటీగా స్ట్రింగ్ని అసైన్ చేసామో అవుట్పుట్ అనే వేరియబుల్కి దానికైతే మనం అసైన్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ వేరియబుల్లో మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ స్ట్రింగ్ అయితే స్టోర్ అయింది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే వినండి. అండ్ ఇక్కడ అవుట్పుట్ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది? ఫంక్షన్ లోపల ఉంది. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు మనం అవుట్పుట్కి ఏదైతే అసైన్ చేసామో దీన్ని మనం ఇప్పుడు ఫంక్షన్ బయటకి అయితే తీసుకురావాలి. సో దానికోసం మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? లాస్ట్లో చూసినట్లయితే మనకి రిటర్న్ అనే స్టేట్మెంట్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ పక్కన మనం అవుట్పుట్ అనే వేరియబుల్ని మెన్షన్ చేసాం కాబట్టి ఏదైతే మనకి అవుట్పుట్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యిందో ఆ వాల్యూ మనకి ప్రెజెంట్ మన ఫంక్షన్లో అయితే స్టోర్ అవుతుంది. అంటే ఏదైతే ఇక్కడ మనకి ఐఎమ్ డూయింగ్ ఫైన్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అని ఈ పర్టికులర్ లైన్ ఉందో ఈ లైన్ మనకి ఇప్పుడు మన ఫంక్షన్లో అయితే స్టోర్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేసాం కాబట్టి మళ్ళీ మనం బాటమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్ మనకి ఏదైతే అవుట్పుట్ వేరియబుల్లో ఉందో అది మన ఫంక్షన్లో స్టోర్ అయ్యి ఉంది. దాన్ని మనం లెట్ యూజ్ చేసి మళ్ళీ కొత్తగా ఇంకా అవుట్పుట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి హౌ ఆర్ యూ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం హౌ ఆర్ యూ చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనం మెసేజ్ని హౌ ఆర్ యూ అని అయితే చూపించింది. నెక్స్ట్ మనకి చాట్ బాట్ ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం హౌ ఆర్ యూ అనే ఇన్పుట్ని అయితే పెట్టాం. అండ్ ఈ పర్టికులర్ ఇన్పుట్ మనకి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రెస్పాన్స్ని మనకి ఈ విధంగా అయితే చూపించాలి. సో దీన్ని చూపించే ముందు మనం ఈ చాట్ బాట్లో మనం ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని అయితే స్టోర్ చేసాం. అండ్ ఈ టెక్స్ట్ మనం స్టోర్ చేసి ఏం చేసాం? ఆ టెక్స్ట్ మనం ఈ అవుట్పుట్ వేరియబుల్కి అయితే అసైన్ చేసాం అనమాట. అండ్ ప్రెజెంట్ మనం ఏం చేయాలి? ఈ విధంగా మనం వెబ్సైట్ మీద చాట్ బాట్ మెసేజ్ని అయితే చూపించాలి. సో చాట్ బాట్ మెసేజ్ని చూపించడానికి మనకి డిస్ప్లే బాట్ మెసేజ్ అనే ఈ ఫంక్షన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం ఏం పంపిస్తున్నామో కూడా చూడండి. సో పారామీటర్ వాల్యూ లెక్క మనం అవుట్పుట్ అనే వేరియబుల్ని అయితే పంపించాం. సో ప్రెజెంట్ మనం ఆ ఫంక్షన్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి డిస్ప్లే బాట్ మెసేజ్ అనే ఫంక్షన్ అయితే ఉంది. అండ్ ఈ మెసేజ్లో మనకి ఏం స్టోర్ అయ్యి ఉంది? ఈ మెసేజ్లో మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఐఎమ్ డూయింగ్ ఫైన్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అని ఈ పర్టికులర్ టెక్స్ట్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ టెక్స్ట్ని ఇప్పుడు మనం వెబ్సైట్ మీద ఈ విధంగా డిస్ప్లే చేయడానికి మనకి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే హెల్ప్ అవుతాయి. అండ్ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ మనకి ఎగ్జాక్ట్గా మనం ఏదైతే HTML ఇక్కడ చూస్తున్నామో ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ స్ట్రక్చర్ని డైనమిక్గా క్రియేట్ చేసి మన వెబ్సైట్ మీద బాట్ మెసేజ్ని కూడా ఈ విధంగా అయితే చూపిస్తుంది. అది కూడా అవతార్తో పాటు.
అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఈ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం సెండ్ మెసేజ్ దగ్గరికి వచ్చేసామంటే ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేసాం. కానీ దీన్ని మనం దేంట్లో పెట్టాం, సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్లో అయితే పెట్టాం. సో ఈ విధంగా పెట్టడం అవసరమా అంటే మనం ఇలా పెట్టచ్చు ఆర్ పెట్టకపోయినా పర్లేదు. కానీ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే నేను హాయ్ అని చెప్పేటప్పుడు నాకు వెంటనే మెసేజ్ అయితే చూపించట్లేదు. సో మనకి 1 సెకండ్ డిలే అయితే పడుతుంది అనమాట. ఈ డిలే కోసం మనం ఈ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. అండ్ ఎండింగ్లో మనం ఇక్కడ 1000 అని ఏదైతే చెప్తున్నామో ఇది మనకి సెకండ్స్ అనమాట. అంటే 1000 అంటే 1 సెకండ్ అని అర్థం. అంటే ఈ పర్టికులర్ మెసేజ్ని చూపించడానికి 1 సెకండ్ టైం తీసుకున్న తర్వాత మనకి ఈ ఫంక్షన్ అయితే మనకి రెస్పాన్స్ అయితే మన వెబ్సైట్ మీద అయితే చూపిస్తుంది. అండ్ ఫైనల్గా మనం 3 ఫంక్షన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం. సో ఫస్ట్ మనం యూజర్ మెసేజ్ని డిస్ప్లే చేసాం, నెక్స్ట్ మనం చాట్ బాట్తో రెస్పాన్స్ని జనరేట్ చేసాం, అండ్ జనరేట్ చేసిన రెస్పాన్స్ని మనం అవుట్పుట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ మనం 1 సెకండ్ డిలేగా చూపించడానికి ఈ సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్లో మనం సింపుల్గా డిస్ప్లే బాట్ మెసేజ్ అనే ఫంక్షన్ కూడా కాల్ అయితే చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనకి లాస్ట్గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో మళ్ళీ మనం ఇన్పుట్ ఎలిమెంట్ని టార్గెట్ చేసి ఇక్కడ మనం డాట్ వాల్యూ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్ అనేది చెప్తున్నాం. ఇక్కడ మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ని ఎందుకు యూజ్ చేసాం, సో ఇది కూడా మనకి సింపుల్ అనమాట. ఫస్ట్ మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు ఇన్పుట్లో చూసినట్లయితే హాయ్ అని చెప్తున్నా, ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ మనకి రెస్పాన్స్ జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఇన్పుట్ బార్లో చూసినట్లయితే ఈ లోన్ మనం ఏదైతే హాయ్ అని పెట్టామో ఆ టెక్స్ట్ మనకి అదే విధంగా ఉండిపోతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ లైన్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసి ఈచ్ టైం మనం మెసేజ్ని పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ఇన్పుట్ బార్ని ఈ విధంగా ఎంప్టీకి అయితే తీసుకొస్తున్నాం. సో ఈ పర్టికులర్ లైన్ మనకి ఇన్పుట్ ఎలిమెంట్ని టార్గెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ డాట్ వాల్యూ మనకి ఈ లా నుండి ఈ స్పేస్ని టార్గెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం అండ్ ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హాయ్ అనే మెసేజ్ పెట్టామంటే మీరు ఇన్పుట్ బార్లో అయితే చూడొచ్చు. సో మనకి మళ్ళీ ఇన్పుట్ బార్ ఎంప్టీకి అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ చాట్ బాట్ ఏ విధంగా వర్క్ అవుతుందని ప్రాక్టికల్గా అయితే అర్థం చేసుకున్నాం. అండ్ డిస్క్రిప్షన్లో కోడ్ లింక్ని అయితే పెట్టాను, సింపుల్గా మీరు అక్కడ నుంచి కోడ్ని అయితే క్లోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.